భూమి ప్రమాంతరిక్షముతోధరం దివం యశ్చక్రే మూర్ధానం తస్మై జ్యేష్ఠాయ బ్రహ్మణే నమః. బాగుంది సార్, చక్కగా వివరించారు. ఓం త్వమంగ ప్రశంసిషో దేవః సవిష్టమర్చం నత్వన్యో మగవన్నస్తి మర్దితేంద్ర బ్రవీమితే వచః. ఈ మంత్రంలో 3 భాగాలుగా విడగొట్టాలి. 3 విధాలుగా ఈ మంత్రం మనకి పరమేశ్వరుడు చెప్తున్నాడు. మొదటి సెక్షను రాజు, పరమాత్మ, కీర్తి. రెండో దగ్గరకు వచ్చినప్పటికీ బలము, ధర్మ మార్గము, గుణములు. మూడవ మార్గం వచ్చినప్పటికీ ప్రజలని చెప్తున్నాడు, రాజుకు మళ్ళీ చెప్తున్నాడు. ఇక్కడ అంటే పరమేశ్వరుడు రాజు, పరమేశ్వరుడు కీర్తిమంతుడు. ఆయన ఏ విధంగా పరమేశ్వరుడు కీర్తివంతుడు అవుతాడు, ఎలాగా అయి ఉన్నాడు ఆయన పరమేశ్వరుడు అంటే పరమేశ్వరుని యొక్క గుణ కర్మ స్వభావములు. స్వభావం అంటే స్వభావానికి లక్షణానికి ఏంటి తేడా? ఎవరు చెప్తారు? ప్రసాదరావు గారు. లక్షణములు అంటే ఏర్పరచుకొనబడినవి, స్వభావము అంటే స్వతహాగా తనలో ఉన్నటువంటి సద్గుణములు అని. రైట్, బాగుంది సార్. లక్షణములు అనేటటువంటివి మారుతుంటాయా, స్వభావం అనేది మారుతుంటుందా? స్వభావం మారులు, లక్షణములు మారుతుంటవి. రైట్, కరెక్ట్ గా వచ్చించారు సార్. పరమాత్మ యొక్క స్వస్థితి, స్వభావం ఏదైతే ఉన్నదో, అతని యొక్క గుణములు ఏమైతే ఉన్నావో, గుణములు కీర్తివంతమైనటువంటివి. ఆయన పరమాత్మని యొక్క గుణములను ఇక్కడ రాజు ఆర్జన చెయ్యాలి. అప్పుడు రాజు ఏమవుతాడు? యశోవంతుడు అవుతాడు. రాజు కూడా కీర్తివంతుడు అవుతాడు. ఏ విధంగా కీర్తివంతుడు అవుతాడు అంటే పరమాత్మని యొక్క అష్టావింశతే కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే ఆర్యావర్తే మంగళ పుణ్యభూమో మేరో దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య ఆగ్నేయ ప్రదేశే. ఏంటమ్మా ఇప్పుడు చదువుతున్నావు? సరే, బాగుంది. అయితే పరమాత్మని యొక్క గుణములను, పరమాత్మ యొక్క కర్తవ్యములను క్షుణ్ణంగా అవగాహనకు వచ్చి ఎవరైతే అంటే రాజు విషయంలో ఈ రాజు అవన్నీ కూడా తన అనుష్ఠాన రూపములను తీసుకొని వచ్చినప్పుడు రాజు కూడా కీర్తిమంతుడు, యశోవంతుడు అవుతాడు. ఇక్కడ రాజు వచ్చినప్పటికీ ప్రజలని పరిపాలనా విధానములోను, పరమాత్మ యొక్క పరిపాలన, సృష్టి యొక్క కార్య పరిపాలన విధానాలలో ఏ విధంగా అయితే ఉన్నాడో రాజు కూడా అదే విధాన ప్రజల్ని పరిపాలన చేస్తూ వస్తున్నప్పుడు ఈ రాజు కూడా కీర్తిమంతుడు అవుతాడు. అయితే ఈ మార్గము సరళమగు ధర్మ మార్గమై నడుచుటకు కోరుచున్నారు. ప్రజలు కూడా అంతే, పరమాత్మ కూడా అంతే. సరళమైన సహజమైన విధానములతో ఈ కర్మలు ఆచరించుకుంటూ రావాలి. గుణ కర్మ స్వభావముల కలవారు. పరమాత్మతో పోల్చి చెప్తున్నాడు రాజుని ఇక్కడ. రాజు యొక్క స్వభావం కూడా ఏ విధంగా ఉండాలంటే స్థిరం అయి స్వస్థితంతో పరమాత్మ యొక్క స్వభావమైనటువంటి ఆ యొక్క గుణములను, ఆ శక్తిని రాజు స్వీకరించాలి.
తన యొక్క స్వభావ స్థితిని మార్చుకోవాలి. సహజంగా ఆత్మ యొక్క స్వభావ స్థితి చూసుకొని చూస్తే ప్రశాంతమైనటువంటిది, నిశ్చలమైనటువంటిది, చలించలేనటువంటిది. ఇలాంటి గుణములు కలిగినటువంటి ఆత్మ శరీరమునకు ఎప్పుడైతే వస్తుందో శారీరక లక్షణములు, ఈ యొక్క పంచక్లేశములు, ప్రకృతి యొక్క ధర్మములు ఆత్మను పట్టి పీడిస్తాయి. అలాంటి పీడించినప్పుడు వీటన్నిటి నుంచి తప్పించుకునే విధముగా తన అష్టాంగ యోగాంగ సాధనతో వేద విద్యను వేద సాహిత్యమును వంట పట్టించుకొని ప్రజలను పరిపాలించే యొక్క దక్షతను స్వీకరించి జనరంజకముగా పరమాత్మని స్వభావముతో ఈ రాజు యొక్క స్వభావమును సమాన దృష్టితో కలుపుకొని పరమాత్మ యొక్క గుణములతో ప్రజల యొక్క పరిపాలన విధానాన్ని తను పరిపాలించే విధంగా ఆచరించినప్పుడు రాజు కీర్తిమంతుడైపోతాడు. ఇది రాజుపక్షంలో పరమాత్మ విషయంలో వచ్చింది. అలాగనే స్వయం దగ్గరికి వచ్చిన ప్రజల దగ్గరికి వచ్చినప్పటికీ ప్రజలను కూడా అదే విధముగా ఉండమని ఇక్కడ బోధిస్తున్నాడు. ప్రజలు కూడా అదే విధంగా ఉండాలి. ఎందుచేతంటే ఆధ్యాత్మిక మార్గంలోనికి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరూ కూడా పండితులు కావచ్చు, విద్వాంసులు కావచ్చు, మఠాధిపతులు కావచ్చు, గురువులు కావచ్చు, ఈ ఆధ్యాత్మిక సంస్థ స్థాపకులైనటువంటి గురువులు కావచ్చు, అయితే బాబాల పేర్లతో పిలువబడేటటువంటి స్థాపకులైనటువంటి బాబాలు కావచ్చు, ఎవరైనా ఈచ్ అండ్ ఎవరీ వన్ మస్ట్ అబ్జర్వ్ ది పరమాత్మిక గుణములను, పరమాత్మ యొక్క కర్తవ్యములను వీడు స్వీకరించాలి. వీడు జన్మకు వచ్చేసిన తర్వాత ఇవి వాడికి తెలియదు, ఎవరైనా సరే తెలియదు. పరమాత్మ కర్తవ్యాలు తెలియవు, పరమాత్మ గుణాలు తెలియవు, పరమాత్మ స్వభావము తెలియదు. అప్పుడు వీడు ఏమి చెయ్యాలి అంటే గురువుని ఆశ్రయించి గురువు ద్వారా పరమాత్మ యొక్క యథార్థ సత్య పరిచయాన్ని ముందు వీడు గ్రహించాలి. అంటే అప్పుడు గురువు బోధిస్తాడు వీడికి, ఓ దేవుడా, ఈశ్వరా, పరమాత్మ అని పరుగులు పెట్టాల్సిన పని లేదు. ఏమి చెయ్యాలి? పరమాత్మ సన్నిధికి చేరుకోవాలంటే మొట్టమొదట ప్రజలు ఏమి చెయ్యాలి అంటే గురువుని ఆశ్రయించిన తర్వాత గురువు కూడా ఈ ప్రజలకు బోధించాలి. ఏమి బోధించాలి అంటే ఇప్పుడు ఆధ్యాత్మిక సంస్థలు కానీ ఈ యొక్క పౌరాణికులు చెప్తున్న విధానాలు కానీ ఇవన్నీ కూడా పనికి రావు. ఖచ్చితంగా చెప్పేస్తున్నాను, పనికి రావు. భగవంతుని సన్నిధికి చేరడానికి ఇప్పుడు తంతు ఏది కూడా పనికి రాదు. మరి ఏం పనికి వస్తుందండి భగవంతుని సన్నిధికి చేరడానికి అంటే ఒక్కటే పరమాత్మ చెప్పినటువంటిది సార్వభౌమ వ్రతము. ఆ సార్వభౌమ వ్రతములను రెండు విధానాలుగా చూస్తే మొట్టమొదటిది యమము వస్తుంది, రెండవది నియమం వస్తుంది. యమం అనేటటువంటిది విశ్వ కళ్యాణానికి వర్తిస్తున్నది. నియమం అనేటటువంటిది తన జీవన విధానములో తన చరిత్ర మారడానికి పనిచేస్తుంది. ఈ యమ నియమముల రెండింటినీ కూడా జీవుడు సాధన చేస్తే అప్పుడు జీవుడికి ఉండినటువంటి క్లేశములు తొలుగుతాయి. జీవుడికి ఉండినటువంటి జన్మల సంస్కారాలు మెల్లమెల్లగా తొలుగుతాయి. స్వయములో జీవుడు ఆత్మ తన యొక్క క్లేశములు అనగా పంచక్లేశములు, అవిద్య, అస్మిత, రాగము, ద్వేషము, అభినివేశము, శారీరక లక్షణములు, కళ్ళు ముయ్యట, కళ్ళు తెరవట, శ్వాస తీసుకోవడం, శ్వాస ప్రశ్వాసలు, ఆకలి దప్పులు, ఈ ఈర్ష్య, ఇవన్నీ రాగము, ద్వేషము, ఈ విధమైనవన్నీ కూడా మెల్లమెల్లగా ఆత్మ నుంచి విడుదల అవడం ప్రారంభిస్తాడు వీడు ఈ శారీరక లక్షణముల నుంచి. ఆ తర్వాత ఈ ప్రకృతి ధర్మమైనటువంటి సత్వరజస్తమ గుణం నుంచి వీటి నుంచి కూడా మెల్లమెల్లగా తప్పించుకుంటాడు. అంటే వీటన్నిటిలోనూ కూడా ఉంటే సాక్షి స్థితిలో వీడు పనిచేస్తాడు, ఇక్కడ జీవితాన్ని సాగిస్తాడు. అప్పుడు వీడిని పట్టి బంధించి పాశముల రూపంలో సంస్కారములలో గత జన్మ నుంచి వచ్చినవి ఏవైతే ఉంటావో
అవన్నీ అనుభవిస్తూ వాటిలో సాక్షిగా ఉంటాడు. ఇలాంటి స్థితిని ఈ గురువు దగ్గర నుంచి వీడు నేర్చుకుంటాడు. నేర్చుకున్న తర్వాత అప్పుడు వీడి యొక్క గుణకర్మ స్వభావాలన్నీ కూడా మారిపోతాయి. ఇలాంటి వాడిగా ప్రజలు ఉండవలెను. వీడి యొక్క పాపములు ఏమైతే ఉన్నావో పాప శత్రువులు, ఈ పాప శత్రువుని చెప్పడం ఇక్కడ ఒక వాక్యం వచ్చింది. పాప శత్రువులు అనగా ఏమిటి? ఆత్మను వంచింపచేసేటటువంటి భ్రమలతో కూడినటువంటిది, భ్రాంతులతో కూడినటువంటివి, కర్మలు చేసేటప్పుడు కర్మల యందు సరైన అవగాహన లేనటువంటి జ్ఞానముతో వీడు ఏమైతే చేసుకుంటూ వస్తుంటుంటాడో ఇవన్నీ పాపపు శత్రువులే. వీడిని పతనావస్థకు తీసుకొచ్చేస్తవి. కాబట్టి వీడు నిరంతరము జాగృతుడై వీటన్నిటి నుంచి తప్పించుకొని స్వస్థితిలో తనను తనే రక్షించుకుంటూ పరమాత్మని సన్నిధికి చేరుకుంటే అప్పుడు పరమాత్మ యొక్క ప్రేరణ శక్తితో తన లోపట అంతర్గతంగా నిబిడి ఉండినటువంటి ఆ పరమేశ్వరుడు జ్ఞాన ప్రకాశంతో ప్రేరణ కలిగిస్తూ వస్తుంటుంటాడు. అప్పుడు వీడు ఈ పాపాచరణముల నుండి తప్పించుకొని బయటకు వచ్చి నిరంతరము ఆ యొక్క పరమాత్మిక స్పృహలో, అంటే ఇక్కడ పరమాత్మ స్పృహలు అంటే ఏమిటంట? జ్ఞాన స్పృహ. పరమాత్మ అంటే జ్ఞానము, వేదం అంటే జ్ఞానము. జ్ఞానం యొక్క స్పృహలో ప్రతి కర్మ చేయడం ప్రారంభిస్తాడు. తను చేసే కర్మలలో ఇతరులకు చెప్పటములో కానీ తన స్వయములో ఆచరించటములో కానీ ఏ విధమైన భ్రమలు లేనటువంటివి, భ్రాంతులు లేనటువంటివి చక్కటి విధానములతో జీవనయాత్ర సాగిస్తాడు. అదే విధానములతో ఇతరులకి జ్ఞానం బోధించేటప్పుడు కూడా పరమాత్మ గురించి సత్య పరిచయాన్ని బోధిస్తాడు, సత్యమైన కర్మలనే బోధిస్తాడు. ఎవడు? ఈ విధమైన అనుష్ఠాన రూపంలోనికి వచ్చినటువంటి ఈ యొక్క జీవుడు. ఇది గ్రహించాలి. ఈ విధంగా చెప్పడం జరిగింది. ఇందులోను ధారణ మనుషుడు ఎటుల పరమేశ్వరుడు యశస్వి, రుజుమార్గగామి, బలశాలి, పాపములు మున్నగవాని నాశకుడు. పాపములు మున్నగవాని నాశకుడు అంటే ఆలోచించాలి. పరమాత్మ ఏమైనా స్వయంగా వచ్చేసి సూర్యుని పాపాలు చేస్తున్నాను చేసే పాపాలు నాశనం చేసేస్తాడా? పొరపాటున ఆయన ఏం చేయడండి. ఆయన పొరపాటుని పాపాన్ని నాశనం చేయడు. మరి పాపాన్ని ఎవడు నాశనం చేస్తాడు? నువ్వే నాశనం చేసుకోవాలి. నీకు జ్ఞానం ఇచ్చాడు కదా, జ్ఞానం ద్వారా ఆలోచించుకోవాలి కదా, లోపటికి అంతరాత్మ లోపలి నీకు బోధిస్తాడు కదా పరమాత్మ. నిన్న నాకు అక్కడ యజ్ఞం జరిగింది, చేస్తున్నప్పుడు ఆయన ఇదే ప్రశ్న ఇచ్చారు. ఏమండి, పరమాత్మ మరి ఏ విధంగా అతనే కదండి అంతా చూసుకుంటూ ఉంటున్నాడు, పరమాత్మ లోపల ఉన్నాడు మీరు అంటున్నారు కదా, మరి నేను చెడు కర్మ చేస్తే పరమాత్మ నాకు చెప్పాలి కదా అక్కడ నువ్వు చెడు కర్మ చేస్తున్నావని అన్నాడు. ఆయన మంచిదేనండి, నిజమే, బాగా అన్నారు. పరమాత్మ మీలో ఉన్నాడని అంటున్నప్పుడు నేను చెప్తున్నాను కదా, మీలో ఉన్నాడు కదా, మీరు ఒప్పుకోవటం లేదు. పరమాత్మ నాలో ఉంటే నేను చెడు కర్మ చేసినప్పుడు దాన్ని నాకు చెప్పాలి కదా అంటున్నారు కదా. మీరు ఏం గ్రహించారండి? ఏం తెలుసుకున్నారండి? మీరు పరమాత్మ మీ లోపటే ఉండి మీరు చెడు కర్మ చేస్తున్నప్పుడు లోపల మీకు హెచ్చరిక వస్తుందా లేదా అని అడిగాను. వస్తుందండి. నేను అది ఎవడు చెప్పాడు మీకు ఆ మాట? మీకు ఆ హెచ్చరిక ఎవడిస్తున్నాడండి లోపటి నుంచి? నా అంతరాత్మేనండి. మీ అంతరాత్మలోపల నుండే వాడేనండి. వాడు మీ అంతరాత్మ, ఈ ఆత్మ లోపల ఉండి మీకు ఆ హెచ్చరికను ఇస్తున్నాడు. ఆ హెచ్చరికను మీరు స్వీకరించి ఆ చెడు కర్మ ఆపు చేస్తున్నారా? చెప్పండి. అప్పుడు బుర్రొచ్చేసాడు. పరమాత్మ అంతర్యామి రూపములో లోపట ఉండి నేను చేసే ప్రతి చెడు కర్మకి కూడా హెచ్చరికలు ఇస్తుంటుంటాడు ఆయన. ఈ తప్పు మంచిది కాదు, ఈ పని చెయ్యకు, మూర్ఖత్వంతో ముండితనంతో మనం కర్మ చేసేస్తాం అని సాక్షి అయిపోతాడు. ఇక మరి మాట్లాడ్డా ఆయన. ప్రతి ఒక్కరికి కూడా అనుభవమే, ఇంతకు మించి ఇంకే అనుభవం కావాలని మీకు? కరెక్టే సార్ అన్నాడు. అప్పుడు ఆ విధంగా నాశకుడు అంటే అర్థం ఏమిటంటే
పరమాత్మ లోపటి ఉండి జ్ఞానాన్ని బోధిస్తాడు మీరు మనం చేసే శుభ అశుభ కర్మలకు. అదే మీరు మంచి పని చేశారనుకోండి, ఎవరికైనా ఆపదలు ఉన్న వ్యక్తికి కానీ లేకపోతే కష్టాలు ఉన్న వ్యక్తికి కానీ మీరు వెళ్ళి అతనికి సహయోగం చేసి అతను మీరు అప్లిఫ్ట్ చేశారనుకోండి, లోపటి నుంచి మీకు ఆనందమైనటువంటి సంతోషాలు మీకు బయటకు వస్తుంటాయి. మీకు తెలియని ఆనందం లోపటి నుంచి వస్తుంది, ఈ మంచి పని చేశాను నేను అని. అది ఎవరు మీకు ఆనందాన్ని కల్పిస్తున్నాడు? మీ అంతరాత్మ లోపటి నుండి దివ్య శక్తి మీకు ఆనందం కల్పిస్తుంది. ప్రతి క్షణము కూడా మీ లోపట ఉండి మీకు శుభ అశుభ కర్మలతో హెచ్చరికలు చేస్తూ మిమ్మల్ని సక్రమ మార్గంలో పెట్టేవాడు అన్నమాట. ఆయన మార్గాన్ని, ఆయన యొక్క ప్రేరణ శక్తిని గ్రహించగలిగినప్పుడు అప్పుడు జన్మ ధన్యత చెందుతుంది. అదన్నమాట నాశకుడు అంటే. దండింతురు లేక నష్టపరిచెదరు. అలాగే దండింతురు ఎవరు దండిస్తారు? నేనే ఇతరులను దండిస్తాను. ఈ పాపకరం నష్టపరుస్తూ వస్తుంటాను. ఎప్పుడు నేను శుభకర్మలు చేసుకుంటూ వెళ్ళిపోతున్నప్పుడు నా సంఘ ద్రోహులకి, రాజద్రోహులకి, ఎవరైతే వ్యతిరేకంగా వస్తుంటుంటారో అలాంటి వారిని జ్ఞానము ద్వారా దండించడము. లేదా రాజు అయితే, రాజపక్షంలో అయితే రాజు వాడికి శిక్షణలు ఇచ్చేస్తుంటుంటాడు, రాజు చూసుకుంటాడు ఆ పని. ఈ విధంగా ఇద్దరికీ కలిపి ఈ మంత్రము మనకి చెప్పుకుంటూ వస్తుందండి. ఓం నమః. రేపు ఇంకో మంత్రం చెప్పుకుందాము. మళ్ళా ఈ కార్యక్రమం ఉంది నాకు కోటగురట్లోను, అక్కడ అన్న నామకరణోత్సవం యజ్ఞ కార్యక్రమం ఉంది, అక్కడికి వెళ్ళాలి. ఇంకేమైనా చెప్తారండి ఎవరైనా? ఓకే అయ్యా ప్రసాదరావు గారు చెప్పేస్తారా సార్ శాంతి మంత్రాన్ని? శాంతి మంత్రము. శాంతి. ఓం అంతరిక్షగం శాంతి. ఓం పృథివీ శాంతి. ఓం ఆపః శాంతి. ఓం ఓషధయః శాంతి. ఓం వనస్పతయః శాంతి. ఓం విశ్వే దేవాః శాంతి. ఓం బ్రహ్మ శాంతి. ఓం సర్వగం శాంతి. ఓం శాంతిరేవ శాంతి. ఓం సామా శాంతిరేతి. ఓం శాంతి.